తెలియని కూడా తెలియదు. అంతెందుకండి ఇప్పుడు మీరు నేతాజీ తీసుకోండి. నేతాజీ బతికున్నాడా లేదా అన్నది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మరి కమిటీలో ఒకవేళ గవర్నమెంట్‌కి తెలిస్తే మళ్ళా కమిటీ మీద కమిటీ వేయాల్సిన అవసరం ఏముంది? ఎలా ఓట్స్ అంటే పడవు దానికి. సో, కానీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఏంటంటే ఎక్కడో ఒకటి ఫైల్స్ అంత కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేయాల్సింది వచ్చిందెందుకు? సో, ఏంటంటే ఎక్కడో ఒకని నాకు మాత్రం బలంగా ఏమనిపిస్తుందంటే నేతాజీ చాలా సంవత్సరాలు బతికే ఉన్నాడు. ఎందుకంటే మీరు ఒక హిస్టరీలో కొంత బుక్స్ చదివితే వ వ అమెరికాలో సారీ రష్యాలో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నప్పుడు బహుశా కలిసాడని విన్నాను అక్కడ జైల్‌లో. అందుకనే 1962 వార్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆహ్, నెహ్రూని డిస్మిస్ చేయాలన్న ఐడియా వచ్చిందని. అంటే అతనికి అంటే నిజంగా నెహ్రూ గారంటే టోటల్ పాజిటివ్ అభిప్రాయం లేదు ఆ రోజున. అదెందుకు? నేతాజీ గారి గురించి కూడా ఆయనకి తెలుసు బహుశా. అది కూడా అయ్యుండొచ్చు. అంటే ఐ కెనాట్ సే ఎనిథింగ్ ఎందుకంటే అంత యాక్సెస్ లేదు. కానీ జరుగుతాయి. మొత్తం ఫ్యామిలీ తోటి ఇంకా ఏంటంటే అదే చెప్తున్నాను కదా! మొత్తం ఫ్యామిలీని కూడా పంపించే అవకాశాలుంటాయి.